స్టాక్ మార్కెట్స్ లో లేటెస్ట్ ట్రెండ్ ఏంటి? 2024లో ఎలాంటి వ్యూహాలు డబ్బులిస్తాయి? మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో హవా తగ్గుతోందా? ఈ పీక్ మార్కెట్ లోనూ మల్టీ బ్యాగర్స్ అయ్యే సత్తా ఉందా? అద్భుతమైన బిజినెస్ లను ముందే ఎలా ఐడెంటిఫై చేయాలి? స్టాక్ మార్కెట్ ను ఓ బిజినెస్ లా ఎలా చేసుకోవాలి? ప్రాఫిట్ మాస్టర్ నిర్వహిస్తున్న ఫండమెంటల్ అనాలిసిస్ వర్క్ షాప్ లో ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి. దశాబ్దాల అనుభవం ఉన్న మెంటార్స్ సూచనలు సలహాలు తెలుసుకోండి. హైదరాబాద్ లో జూలై 21వ తేదీన ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు 9966386464 7702906749 లో సంప్రదించండి. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ స్టాక్స్ గురించి, అదేవిధంగా ఒక ఇంట్రెస్టింగ్గా ఒక మెసేజ్ చేశారు ఒకరు. ఏంటంటే నాకు 4 to 5 years మనం ఇన్వెస్ట్మెంట్ అంటే 3 years 4 years అంటుంటాం కదా, అంత ఓపిక లేదు. ఒక 6 monthsలో బాగా పెరిగిపోయే స్టాక్ చెప్పండి అన్నట్టుగా అడిగారు. సో దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఐఆర్బి ఇన్ఫ్రా గురించి లాస్ట్ వీడియో కింద చాలామంది మెసేజ్ చేశారండి. ఐఆర్బి ఇన్ఫ్రా పరిస్థితి ఏంటి? ఆల్రెడీ కొని ఉంటారు అందరూ. సో అందరు కొనడానికి కారణం ఏంటి అంటే ఇది 68 అంటే 100 రూపాయల లోపం ఉంది నేను అనుకోవడం. ఎక్కువ మంది ఏంటంటే 30 రూపాయల స్టాక్ 40 రూపాయల స్టాక్ అంటే వాళ్ళకి కొనడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే అది ఫాస్ట్గా పెరుగుతుందనే ఉద్దేశంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట. కాకపోతే ఏంటంటే మనం ఆ విధంగా చూడకూడదండి. ఎప్పుడు కూడా ఒక స్టాక్ని చూసి సెలెక్ట్ చేసుకునే ముందు వేరే ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక డైనమిక్స్ ఉంటాయి. అట్లనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాని చూస్తున్నాం. ఇన్ఫ్రాలో ఏం చూడాలి? డెట్ చూడాలి, అదేవిధంగా గ్రోత్ చూడాలి. సో ఇటువంటి అంశాలన్నీ కూడా చూసుకొని మనం స్టాక్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇక ఐఆర్బి విషయానికి వస్తే ఇదేం చిన్న కంపెనీ కాదు. అంటే ఇన్ఫ్రాలో మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే పెద్ద కంపెనీ, దగ్గరగా 42,000 కోట్ల మార్కెట్ క్యాప్ అండి. 41,600 crores మార్కెట్ క్యాప్ అనమాట. ఇక పిఈ పరంగా చూసుకుంటే దగ్గరగా 68 పిఈ దగ్గర ఉంది. సో అన్నిటికన్నా ముఖ్యమైనదంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే డెట్ అనేది చాలా ఎక్కువ ఉందండి. దగ్గరగా 18,653 crores డెట్ అండి. ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది, ఒకప్పుడు చాలా ఎక్కువ ఉంది. సో డెట్ బాగా ఎక్కువ ఉంది. ఓవరాల్గా చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే డెట్ ఎక్కువ ఉంది. అదేవిధంగా అద్భుతమైన గ్రోత్ ఉందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2019లో 6,700 crores రెవెన్యూస్ అండి. ఈరోజు 2024 ఫైనాన్షియల్ ఇయర్కి 7,400 కోట్ల రెవెన్యూస్. అంటే అద్భుతమైన గ్రోత్ కూడా లేదు. మీరు చూడండి, డెట్ ఏమో ఎక్కువ ఉంది, గ్రోత్ పరంగా అద్భుతమైన గ్రోత్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇన్ఫ్రాలో బీఓటీ ఇంకా బిజినెస్ పరంగా చూస్తే మనకి బీఓటీ ప్రాజెక్ట్స్, అదేవిధంగా టీఓటీ ప్రాజెక్ట్స్. అంటే బీఓటీ అంటే బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అన్నమాట. అదేవిధంగా టీఓటీ అంటే టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. ఇటువంటి ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఎక్కువగా నార్త్లో మహారాష్ట్ర, యూపీ, రాజస్థాన్ ఈ 3 స్టేట్లు కలుపుకుంటే దగ్గర 56% బిజినెస్ వీళ్ళకి ఈ 3 స్టేట్ల నుంచే ఉందన్నమాట. బట్ ఏదేమైనప్పటికి కూడా ఇండస్ట్రీ పరంగా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా పాతవి మనకి హిస్టరీ అన్నమాట. అంటే పాత రోజులు, అంటే ఆ రోజుల్లో పరిస్థితులు బాగాలేవు, అంటే అప్పుడు ఇన్ఫ్రా కంపెనీస్కి పరిస్థితులు బాగాలేవు అనుకుందాం. సో భవిష్యత్తు పరంగా బాగుంటుంది మనమే అనుకుంటున్నాం. కాబట్టి ఇది కూడా పెరుగుతుందండి డెఫినెట్గా. ఇది కూడా కరెంట్ లెవెల్స్ నుంచి కొంచెం పడినా కిందకి వెళ్ళినా కూడా మళ్ళీ ఫ్యూచర్ అయితే పెరుగుతుంది. అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే మైనస్ పాయింట్ ఏంటంటే డెట్. అయితే ఫ్యూచర్లో డెట్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ నేను కూడా 2 ఏళ్ళకి 10,000 crores బిలో డెట్ రావడానికి అవకాశం ఉంది. డెట్ కూడా తగ్గే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే మనం ఏం చూడాలి అంటే ఉన్న ఒక సెక్టార్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అన్నిట్లో ఏది మనకి అటు గ్రోత్ కనపరుస్తూ అటు ఓన్లీ మనకి పెరగడమే కాదండి, మనం సేఫ్గా ఉన్నామో అది కూడా ఇంపార్టెంట్. ఎంత సేఫ్ గేమ్ అంటే మరీ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్న వాటిలో ఏది బెస్ట్? సో గతంలో మీకు నేను పదే చెప్పండి, హెచ్జి ఇన్ఫ్రా. ఇది ఎవరు ఎక్కడ కొన్నా కూడా అందరికీ రిటర్న్స్, అంటే కొన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మంచి రిటర్న్స్ ఇచ్చుకుంటూ పెరుగుతూ ఉంది. ఫస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, పాత వాళ్ళకి తెలిసి ఉంటుంది, మనం 200 క్లోజర్గా 220, 240 తర్వాత 300లో చెప్పాము. అంటే ప్రతిసారి కూడా ఎవరెక్కడ అడిగినా కూడా మనం హోల్డ్ చేయండి, కొనండి అని చెప్పేవాళ్ళం. ఈరోజు 1688కి వచ్చింది స్టాక్ పరంగా.
ఇప్పటికీ చూస్తే మార్కెట్ క్యాప్ ఇది 11,000 కోట్ల మాత్రమే. మీరు అది చూడండి, మార్కెట్ క్యాప్ ఇది 11,000 కోట్లు. ఇదే ఐఆర్బీకి వస్తే 42,000 కోట్లు. ఇక గ్రోత్ ఏ విధంగా ఉంది, 2019లో దీని రెవెన్యూస్ కానీ గమనిస్తే మనకి 2,000 కోట్లు మాత్రమేనండి. ఈరోజు 5,378 కోట్లు 2024. అంటే గ్రోత్ బ్రహ్మాండంగా ఉంది. అంటే మోర్ దెన్ డబల్ అండి, డబల్ అయింది, ఇంకా ఎక్కువ. సో గ్రోత్ మంచి గ్రోత్ రెవెన్యూ పరంగా మనకి కనపరిచింది లాస్ట్ 5 ఇయర్స్లో గ్రోత్ బాగుంది. డెట్ అంటారా, ఇక డెట్ విషయానికి వస్తే దాదాపు అది 1,500 కోట్లు డెట్ అనేది ఇన్ఫ్రాకి మామూలేనండి. పెద్ద 5,000 కోట్ల రెవెన్యూస్ మీద 1,500 కోట్ల డెట్ అంటే మామూలే. కాబట్టి పెద్ద మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక పిఈ పరంగా చూసుకుంటే ఇది 20 పిఈ దగ్గర ఉంది. మీరు అబ్జర్వ్ చేసుకోండి, పిఈ పరంగా 20 పిఈ ఉంది. ఇప్పటికీ ఇంత పెరిగినా కూడా ఇది ఇంకా అందుబాటులో, మనకి వాల్యుయేషన్స్ అందుబాటులో ఉంది, ప్లస్ గ్రోత్ కనపరుస్తుంది, ప్లస్ డెట్ లేదు. స్టాక్ కానీ గమనిస్తే జిఆర్ ఇన్ఫ్రా, ఇది కూడా మనం గతంలో చెప్పడం జరిగింది. 1,100 నుంచి 1,200 మధ్యలో మనం చెప్పాము. సో ఈ స్టాక్ని లాస్ట్ ఇన్వెస్టర్స్ మీట్లో విజయవాడలో కూడా అప్పుడు 1,250 1,300 ఎంత ఉండేది, అక్కడ కూడా చెప్పడం జరిగిందనమాట. ఈ స్టాక్ జిఆర్ ఇన్ఫ్రా, ఇది కానీ జిఆర్ ఇన్ఫ్రా కానీ గమనిస్తే ఇదేంటంటే హైవేస్ 70% రెవెన్యూస్ వీళ్ళకి హైవేస్ మీద వస్తాయి. సో ఇది కూడా ఎక్కువగా నార్త్ సైడ్ ప్రెజెన్స్ ఉందన్నమాట. ఇది కూడా మంచి కంపెనీనే. సో దీని విషయానికి వస్తే 2019లో 5,283 crores రెవెన్యూస్ అనమాట. ఈరోజు 9,000 crores. దీంట్లో కూడా గ్రోత్ పర్లేదు, కానీ హెచ్జీ ఇన్ఫ్రా అంత గ్రోత్ అయితే లేదు, పర్లేదు. ఇంకా వాల్యుయేషన్స్ పరంగా 16,000 కోట్ల మార్కెట్ క్యాప్, పిఈ పరంగా 15 పిఈ ఉంది. మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు జిఆర్ ఇన్ఫ్రా అంటే హెచ్జీ ఇన్ఫ్రా రెండు కూడా మనకి వాల్యుయేషన్స్ అందుబాటులో ఉన్నాయి. బాగా గ్రోత్ ఉన్నది అంటే హెచ్జీ ఇన్ఫ్రా. జిఆర్ మంచి భవిష్యత్తు, ఇప్పుడు మూడింటికి మంచి భవిష్యత్తు ఉంది. 3 మంచి కంపెనీసే కాదన్నాం. ఎక్కువగా అంటే నాదేంటంటే ఫ్యూచర్ విజన్, అంటే అంటే మన దృష్టిలో పెట్టుకుంటే, ప్లస్ ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఐఆర్బీ కన్నా జిఆర్ ఇన్ఫ్రా అండ్ హెచ్జీ ఇన్ఫ్రా బెటర్ అండి. సో ఆల్రెడీ మీరు ఐఆర్బీ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. స్లోగా ఉంటుంది. కొంచెం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డెట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కొంచెం సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్తే మళ్ళీ దాంట్లో కూడా కొంచెం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది చిన్నగా ఉండడానికి ఈక్విటీ అనేది మనకి పెద్దగా ఉంటుందండి. ఈక్విటీ పెద్దగా ఉంటే స్టాక్స్ తొందరగా పెరగవు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇటువంటి అంశాలన్నీ కూడా ఇన్వెస్టర్స్ మాట్లాడుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్టర్స్ మీట్కి అటెండ్ కావడానికి ప్రయత్నం చేయండి. మనం హైదరాబాద్లో 21 జూలై 21న విశ్వేశ్వరయ్య భవన్లో ఖైరతాబాద్లో నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కాండి. ఇంకా చాలా అంశాలు మాట్లాడుకుంటాము, ఫండమెంటల్ రిలేటెడ్ అంశాలు అనమాట. త్వరగా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటివరకు కానీ గమనిస్తే మాకు ఎప్పుడు లేని విధంగా చాలా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్స్ జరిగాయి. కాబట్టి లాస్ట్లో మళ్ళీ ఆ రష్ ఉంటుంది. సో దాన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు ఉంటాయి, మాకు ఉంటాయి. కాబట్టి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండాలంటే ముందు మీరు త్వరగా రిజిస్టర్ చేసుకుంటే మంచిది. ఇక బ్యాక్ టు సబ్జెక్ట్కి వద్దాం. ఓవరాల్గా ఇన్ఫ్రా పరంగా పాజిటివ్గా ఉన్న స్టాక్స్ జిఆర్ ఇన్ఫ్రా అండ్ హెచ్జీ ఇన్ఫ్రా అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. తర్వాత లాస్ట్ వీడియో కింద ఒక మెసేజ్ చేశారు. ఏంటి అంటే, నాకు ఓపిక లేదు, అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఓపిక లేదు, 6 నెలల్లో పెరిగిపోయే స్టాక్ చెప్పండి అన్నారు. ఒకటండి, ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ పెరుగుతున్నాయి. సో ఫార్చునేట్గా మనం మంచి స్టాక్లో ఉండాలే, కానీ అన్నీ పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా రీసెంట్గా చూడండి, రైల్వే రిలేటెడ్ స్టాక్స్ బాగా పెరిగాయి, ఇంకా పెరిగాయి. సో అన్నీ పెరుగుతున్నాయండి. కాకపోతే ఏంటి అంటే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్లో మనం ఇరుక్కుపోయామనుకోండి, మళ్ళీ మన రేట్లు రావడానికి, అంటే రాంగ్ స్టాక్లో ఇరుక్కపోతే, వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ స్టాక్లో ఇరుక్కపోతే మళ్ళీ రావండి. అందుకే మనం ఏంటి అంటే టైం ఎక్కువ పెట్టుకోవాలి. ఎంత గొప్ప కంపెనీ అయినా సరే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ లారస్ ల్యాబ్స్ ఉంది. ఆ లారస్ ల్యాబ్స్ 2017లో లిస్ట్ అయింది. సో 2017 నుంచి 2020 వరకు, కోవిడ్ వరకు 4 ఏళ్ళు అసలు ఎవరు ఎక్కడ కొన్నా కూడా అందరికీ నిరుత్సాహపరిచింది అనమాట. కోవిడ్ తర్వాత మళ్ళీ ఒకసారి పెరగడం చూసాము. అంటే ఇవన్నీ కాదండి, ఎన్నో ఎగ్జాంపుల్స్. కొన్ని ఏళ్ల పాటు పెరగని కంపెనీస్ ఈ మధ్య పెరుగుతున్నాయి. సో ఇదేంటంటే బుల్ మార్కెట్ అనమాట. బుల్ మార్కెట్లో అన్నీ బాగానే ఉంటాయి. అట్ ద సేమ్ టైం బుల్ మార్కెట్లోనే జాగ్రత్తగా ఉండాలి. మనం చిన్న తప్పు చేసినా కూడా మన ఎంటైర్ క్యాపిటల్ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి ఫాస్ట్గా తక్కువ టైంలో ఎక్కువ పెరిగే స్టాక్స్లో ఎప్పటికప్పుడు ప్రాఫిట్లు తీసుకోండి, ఆర్ స్టాప్ లాస్ పెట్టుకోండి. లేదా కొన్ని క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి. గతంలో నేను కూడా చెప్పడం జరిగింది మీకు బాగా ఒక 2 months బ్యాక్. సో కోరమండల్ గురించి. సో వర్షాలు వచ్చినా రాకపోయినా, మార్కెట్లు పెరిగినా పెరగకపోయినా, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసినా ఫామ్ చేయకపోయినా, ఏవైనా సరే కోరమండల్ గ్యారంటీగా గ్యారంటీ అనే పదం వాడకూడదు, బట్ అటువంటి అంటే ఆ విధంగా చెప్పాను. అదేవిధంగా స్టాక్ కూడా పెరిగింది. టైమింగ్తో మనం ఆ విధంగా అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వాల్యుయేషన్స్ అంటే నా థియరీ వేరేగా ఉంటుంది. సో మనకి డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉన్న స్టాక్ని మనం ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లనే సేఫ్గా ఉండమని కాదు, నేను అన్నీ కూడా చిన్న కంపెనీసే చెప్తాను, పెద్ద కంపెనీస్ జోలికి వెళ్ళను. పెద్ద కంపెనీస్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి, లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్, ఇంతవరకు నేను ఎప్పుడు కూడా చెప్పను. అన్నీ కూడా ఏంటంటే విజన్ అంటే ఫ్యూచర్ మనం విజన్ ఉండాలండి. ఫ్యూచర్ని మనం ముందుగానే గ్రహించాలి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ వాటి మీదే వెళ్ళాలి. అయితే ఇక ఫైనల్గా ఒక నెక్స్ట్ 6 నెలల్లో ఏది బాగుంటుంది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము, ఇరుక్కుపోతారు. అయినా సరే మీరు అడిగారు కాబట్టి బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఒకటి ప్రయత్నం చేయండి. బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇది కానీ గమనిస్తే 3123. మళ్ళీ మీరు అడగవచ్చు, మళ్ళీ 30 రూపాయల స్టాకు మీరు చెప్పండి అంటే 3000 స్టాక్ చెప్తున్నారని. 3000 30 రూపాయలు కాదండి. ఓవరాల్గా బాలకృష్ణ ఇండస్ట్రీస్ అనే టైర్ కంపెనీ. టైర్ కంపెనీస్లో పెద్ద కంపెనీ ఏది అంటే బాలకృష్ణ ఇండస్ట్రీస్. ఎంఆర్ఎఫ్ కాదండి, బాలకృష్ణ ఇండస్ట్రీస్. ఎంఆర్ఎఫ్ మార్కెట్ క్యాప్ దీనికన్నా తక్కువ ఉంది. సో 60,000 crores ఇది మార్కెట్ క్యాప్ అనమాట. 42 PE దగ్గర ఉంది. అంటే వీళ్ళు టైర్స్లోనే వీళ్ళు డిఫరెంట్ టైర్స్ అంటే ఓహెచ్టి ఆఫ్ హైవే టైర్స్ అంటాం. అంటే లైక్ మనకి అగ్రికల్చర్ అంటే ట్రాక్టర్స్, తర్వాత మనకి మైనింగ్ దాంట్లోనూ, తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోను, తర్వాత డిఫెన్స్ రంగంలోనూ వాడే టైర్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన టైర్స్ వీళ్ళు తయారు చేస్తారు. మన ఇండియానే కాదు, వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారండి. డొమెస్టిక్తో పాటు ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ కూడా వీళ్ళకి ఉంది. ఫండమెంటల్గా బాగుంది. లాస్ట్ 1 year గ్రోత్ బాగా తగ్గిందండి. లాస్ట్ 1 yearలో 1.5 year గ్రోత్ లోపించింది. మళ్ళీ లాస్ట్ క్వార్టర్ మళ్ళీ గ్రోత్ పరంగా బాగా అంటే రిజల్ట్ బాగా వచ్చే గ్రోత్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెవెన్యూస్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. దాని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. నెక్స్ట్ 2-3 ఏళ్ళు బాగుండే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ మనకి ఇది ఎక్కువగా ఏంటంటే అగ్రికల్చర్ బేస్డ్ దాని మీద అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అన్ని ఇండస్ట్రీలో ఇప్పుడు ఇన్ఫ్రాక్ బాగుంటే డెఫినెట్గా దీనికి ఈ కంపెనీ బాలకృష్ణ ఇండస్ట్రీస్ బాగుంటుంది. ఇన్ఫ్రా రంగం అనేది అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాం. దీంతోపాటు అగ్రికల్చర్ పరంగా బాగుంటే ఇది బాలకృష్ణ ఇండస్ట్రీస్ బెనిఫిట్ పొందుతుంది. సో ఎందుకు చెప్తానంటే అగ్రికల్చర్ పరంగా 63% రెవెన్యూస్ వీళ్ళకి వస్తాయండి. సో ఇప్పుడు వర్షాలు కూడా ఇప్పుడు మాన్సూన్ ప్రస్తుతానికైతే బాగానే ఉంది మాన్సూన్. కాబట్టి ట్రాక్టర్స్ కానివ్వండి, అదర్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్కి ఏదైతే మనకి టైర్స్ ఉంటాయో వాటిని వీళ్ళు తయారు చేస్తారు. కాబట్టి రేపొద్దున మన ఇండియా డొమెస్టిక్గానే వీళ్ళకి మంచి రెవెన్యూస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. వాటిని బేస్ చేసుకొని చెప్తున్నాను. కరెక్షన్స్లో తీసుకోండి. అట్ ద సేమ్ టైం 6 months అని కాకుండా కొంచెం టైం ఎక్కువ పెట్టుకోండి. మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. కాకపోతే మీరు అనుకున్నట్టుగా డబల్ అయిపోయి, త్రిబుల్ అయిపోయి అటువంటి స్టాక్స్ అయితే నేను అంటే ఇప్పుడు ఈ టైంలో చెప్పలేమన్నమాట. ఎందుకంటే అన్నీ పెరిగిపోయానండి. దేని పట్టుకున్నా కూడా అన్నీ పెరిగి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి స్టాక్స్లో ఉంటే రేపు పొద్దున మార్కెట్ పడితే ఇది కూడా పడుతుంది. కాకపోతే దీంట్లో మీకు ధైర్యంగా ఉండవచ్చు. ఇది కానివ్వండి, కోరమండల్ ఇంటర్నేషనల్ కానివ్వండి. ఎంతమంది కొన్నారో నాకు తెలియదు. కోరమండల్ ఇంటర్నేషనల్ మనం గట్టిగా చెప్పాం, 10 సార్లు చెప్పాం ధైర్యంగా కొనుక్కోవచ్చు అని. సో కాబట్టి ఇటువంటి కంపెనీస్లో ఉంటే మనకి ఏంటంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, ప్లస్ సేఫ్గా ఉంటుంది. ఇది వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. Like, subscribe and share our videos.